హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారండి, నాకు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. 10th క్లాస్కి సంబంధించి హిందీలో మనము 4 మార్క్స్కి ఏం క్వశ్చన్స్ చదవాలి, అసలు ఎందులో నుంచి అడుగుతారు అని చెప్పేసి. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియోస్ ఇంకా మనకి మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. సిరీస్ అనేది వెంటనే వీడియోస్ అప్లోడ్ చేసేస్తాము త్వరగానే. అయితే చూడండి, 4 మార్క్స్కి అసలు ఏ క్వశ్చన్స్ అడుగుతారు. మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని లెసన్స్లో మౌఖిక్ ప్రశ్న అని ఉన్నాయి, అలాగే 25 to 30 వర్డ్స్లో రాసే క్వశ్చన్స్ అని ఉన్నాయి, 50 to 60 వర్డ్స్లో రాసే క్వశ్చన్స్ ఉన్నాయి, ఆశయ్ స్పష్ట్ కీజియే అని చెప్పేసి. సో చాలామంది వీటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఏ క్వశ్చన్స్ 4 మార్క్స్కి అడుగుతారు, ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్కి అడుగుతారు దీర్ఘ ప్రశ్న కింద అని చెప్పేసి. ఆల్రెడీ దీర్ఘ ప్రశ్నకి సారాంశం కింద మనము ఎలా రాయాలి, ఏవి చదవాలి అని చెప్పేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ఛానల్ విజిట్ చేసి ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి. అందులో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోస్ అనేవి. అలాగే 4 మార్క్స్కి సంబంధించి అయితే మీరు 25 to 30 వర్డ్స్ 25 से 30 शब्दों में అని ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో నుంచే 4 మార్క్స్కి అడుగుతారు. నెక్స్ట్ మనకి 50 to 60 వర్డ్స్లో ఉండే వచ్చేసి మనకి 8 మార్క్స్కి అడుగుతారనమాట. సో 8 మార్క్స్ వీడియోస్ అనేవి మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడైతే 4 మార్క్స్కి సంబంధించి సో అన్ని లెసన్స్ కాదు, కొన్ని లెసన్స్లోనే మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఏ లెసన్స్ నుంచి అడుగుతారు, ఆ లెసన్స్లో అన్నీ చదవకుండా ఇంపార్టెంట్వి ఏవి చదువుకోవాలి అనేది ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాము. అలాగే చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది పిల్లలు నాకు మెసేజ్ చేస్తున్నారు, మేడం ఇదే చదివితే రాదంట కదా, ఇదే ఎందుకు చదవాలి, ఈ దోహాలే రావా, లేకపోతే ఈ కవి పరిచయాలే ఎందుకు చదవాలి అని. సో ఇది ఎవరు కల్పించుకొని ఇంపార్టెంట్ అని చెప్తున్నదైతే కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీకు గవర్నమెంట్ మనకి ఇచ్చిందనమాట, క్లియర్గా మెన్షన్ చేసింది ఎందులో నుంచి ఏ క్వశ్చన్ వస్తోంది, ఎక్కడి నుంచి పోయమ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాము, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎలా తీసుకుంటాము, ఎక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందులో నాన్ డీటెయిల్ ఉంటుంది, ఎందులో ప్రోజ్, ఎందులో పోయట్రీ అనేది డీటెయిల్డ్గా ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తీస్తున్నాం అనమాట. సో కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు లేకుండా చక్కగా ఇవి ప్రిపేర్ అవ్వచ్చు, ఎటువంటి డౌట్ అక్కర్లేదు మీకు. అయితే ఈరోజు చూద్దాము. మనం 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనం 6 క్వశ్చన్స్ రాయాలన్నమాట. 2 చాయిస్ కిందకి ఇస్తారు. సో 6 ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుంది. అయితే మనం 8 మార్క్స్కి కూడా మనము లెసన్స్ అనేవి ఇస్తాము. సో ఏ లెసన్ నుంచి చదువుకోవాలి అని ఆల్రెడీ మనము ఒక క్వశ్చన్కి సంబంధించి డిస్కషన్ అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్ అనేది అయిపోయింది. అంటే మనము 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏమి ఇస్తారు అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాము. సో ఏ దోహాలు చదువుకోవాలి, ఏం చదువుకుంటే ఆ క్వశ్చన్ మనం రాయొచ్చు అనేది. సో దాని తర్వాత ఇక్కడ మనము సెకండ్ క్వశ్చన్ ఏ లెసన్ నుంచి ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మనుష్యత. సో మనుష్యతలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి. సో చూడండి, ఇక్కడ మీకు జస్ట్ నేను 4 క్వశ్చన్సే ఇచ్చాను అనమాట. సో ఈ 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే ఈ లెసన్లో మనము ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు చక్కగా. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. కవినే कैसी मृत्यु को सुमृत्यु कहा है. సో ఇక్కడ పోయెట్ ఎలాంటి మరణాన్ని మంచి మరణం కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. కవినే ऐसी मृत्यु को सुमृत्यु कहा है जो मानवता की राह पर चलता है, जो आत्मीय भाव रखता है, जिसकी परोपकार करते हुए मृत्यु होती है, जिसको मृत्यु के बाद भी याद रखा जाता है. సో ఎలాంటి చావు మంచి చావు, ఎలాంటి మరణం మంచిది అని చెప్తున్నారు కవి. ఎవరైతే మానవతా విలువలతో తన జీవితాన్ని గడుపుతారో, అందరినీ కలుపుకుంటారో, ఇతరులకి సహాయం చేస్తారో, ఎవరైతే చనిపోయిన తర్వాత కూడా ప్రజలలో గుర్తుండిపోతారో, సో అలాంటి వాళ్ళ యొక్క చావు అనేది ఒక మంచి చావుగా ఇక్కడ కవి వర్ణిస్తున్నారనమాట. ఉదార్ వ్యక్తికి పెహచాన్ कैसे हो सकती है. ఉదార్ వ్యక్తి యానికి మహాన్ వ్యక్తి, గొప్ప వ్యక్తి అని చెప్పేసి మనం వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా గుర్తుపడతాము, వీళ్ళు మంచి వాళ్ళు గొప్ప వాళ్ళు అని మనకు ఎలా తెలుస్తుంది. उदार व्यक्ति की पहचान ऐसे हो सकती है वह परोपकारी होता है, अपना पूरा जीवन पुण्य व लोकहित कार्यों में बिता देता है, किसी से भेदभाव नहीं रखता, आत्मीय भाव रखता है. कवि और लेखक भी उसके गुणों की चर्चा अपने लेखों में करते हैं. అయితే గొప్ప వాళ్ళని మనం ఎలా గుర్తుపడతాము అంటే
పరోపకారి అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం మొత్తం కూడా మంచి పనులకి, లోకహిత్, ఇతరులకి ఉపయోగపడేటువంటివి, ఇతరులకి మంచి చేసేటువంటి పనులలోనే గడిపేస్తారు. అలాగే ఎలాంటి తారతమ్యాలు చూపించరు, అంటే డిఫరెన్సెస్ చూపించరనమాట. అందరినీ ఒకేలా చూస్తారు, అందరినీ తన వాళ్ళుగా భావిస్తారు. ఇలాంటి వాళ్ళ గురించి కవులు, రచయితలు కూడా వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ స్టోరీస్లో, వాళ్ళ వాళ్ళ పోయమ్స్లో వర్ణిస్తూ పుస్తకాల్లో కూడా రాయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. మనుష్య మాత్ర బంధు హై సే ఆప్ క్యా సమజ్తే హై స్పష్ట్ కీజియే. సో మనుష్య మాత్ర బంధు హై అంటే ఏంటి, దీని గురించి మీకేం తెలుసో దాన్ని చెప్పండి అని అడిగారు. మనుష్య మాత్ర బంధు హై సే తాత్పర్య హై కి సభీ మనుష్య ఆపస్ మే భాయి బంధు హై. దీని అర్థం ఏంటి, మనుషులందరూ కూడా అంటే సోదర భావాన్ని కలిగి ఉండాలి. ఎందుకు, సభీకా పితా ఈశ్వర్ హీ హై. సో ఇప్పుడు సోదరులు సోదరి అంటే బ్రదర్స్ సిస్టర్స్ అని ఎవరంటారు, ఒక తల్లి తండ్రికి పుట్టినటువంటి సంతానాన్నే కదా మనం అన్నదమ్ములు అంటాము. మరి అందరినీ ఎందుకు ఇలా అంటున్నారంటే మనందరం ఎవరి బిడ్డలము, భగవంతుడి బిడ్డలం కదా. సో అందుకని చెప్తున్నారు సభీకా పితా ఈశ్వర్ హీ హై. మనందరికీ ఎవరు తండ్రి లాంటి వారు అంటే భగవంతుడు. మనందరం దేవుడి బిడ్డలం కాబట్టి మనందరం కూడా సోదర భావాన్ని కలిగి ఉండాలి. ఇస్లియే సభీకో ప్రేమ్ భావ్ సే రహనా చాహియే. కాబట్టి అందరితో మనము మంచిగా నడుచుకోవాలి. ఆపస్ మే సహాయతా కర్నీ చాహియే, యహా కోయి పరాయా నహీ హై. సో ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎవరు కూడా పరాయి వ్యక్తులు అంటూ లేరు, అందరూ మన వాళ్లే అనుకోవాలి మనము అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసినట్లయితే, మనుష్యతా కవితా కే మాధ్యం సే కవి క్యా సందేశ్ దేనా చాహతా హై. అయితే ఈ పోయం ద్వారా కవి మనకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. మనుష్యతా కవితా కే ద్వారా కవి యह సందేశ్ దేనా చాహతా హై कि मनुष्य में त्याग, बलिदान, एकता की भावना होना जरूरी है. మనిషిలో త్యాగము, బలిదాన్ అంటే వేరే వాళ్ళ కోసం మనము ఏదో ఒకటి చెయ్యడము, త్యాగం చేయడము, అందరినీ కలుపుకొని యూనిటీగా ఉండడము, ఇలాంటి భావనలు అనేవి మనలో ఉండాలి. दूसरों के प्रति सहानुभूति, सद्भाव, उदारता और करुणा दिखानी चाहिए. ఇతరుల పట్ల జాలి, దయ, సహానుభూతి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. కవి చాహతా హై కి సమస్త మనుష్య ఏక్ దూసరే కే సాత్ రహే. కవి ఏం కోరుకుంటున్నారు ఇక్కడ అంటే ప్రతి మనిషి కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. वे दीन दुखियों, जरूरतमंदों के लिए सहानुभूति का भाव रखते हुए त्याग करने के लिए सहर्ष तैयार रहे. ఎలా ఉండాలి, ప్రతి మనిషి కూడా అవసరాల్లో ఉండే వాళ్ళని ఆదుకునేలా ఉండాలి. వాళ్ళు ఏదైనా అవసరం ఉంది, వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళని చూసి మనం సహానుభూతి చూపించి మన వల్లైనంత మనము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆనందంగా మనము రెడీగా ఉండాలి చేయడానికి. ఎవరో చెప్తే ఫోర్స్ఫుల్గా కాదు, మనం మనస్ఫూర్తిగా ఇతరులకి సహాయం చేయాలి అన్న భావన కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి ఈ పోయం ద్వారా కవి చెప్పాలి అనుకుంటున్నాడు అనమాట. సో ఇవి మనుష్యత లెసన్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో అయితే కొంచెం మనకి ఇంతకు ముందు కూడా నేను ప్రతి లెసన్కి నోట్స్ అనేది ఇచ్చున్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో 1 or 2 పాయింట్స్ అనేవి మేబీ యాడ్ అయి ఉండొచ్చు, కొన్ని క్వశ్చన్స్లో కొంచెం చేంజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సో మనకి ఇంతకు ముందు 3 మార్క్స్కి ఇస్తారని చెప్పారు క్వశ్చన్స్, ఇప్పుడు మనకి 4 మార్క్స్కి ఇస్తున్నారు. సో ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ అడుగుతున్నారో అంత మనము రిలేటెడ్ ఆన్సర్ రాయాలి ఖచ్చితంగా. మనం ఏదో ఒక లైన్లో ఆన్సర్ రాసేసి 4 మార్క్స్ రావాలి అని కోరుకోకూడదు కదా. సో కాబట్టి ఆ మార్క్స్కి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ అనేవి క్వశ్చన్ ఆన్సర్స్లో ఉంటాయి. సో అది మీరు గమనించుకోగలరు. అందుకే నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అంటే నోట్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి పెట్టి నేను ఏ లెసన్ నుంచి ఇస్తున్నారు అని ఆ క్వశ్చన్స్ వరకు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను తెలుగులో మళ్ళీ మీకు. సో చూసారు కదా, ఇది మనుష్యతకి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఇలా కానీ మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచిగా పాయింట్ వైజ్ రాసాము అంటే ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ అనేవి ఇవి ఖచ్చితంగా గెయిన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంతవరకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయండి. చాలామంది పాపం కామెంట్స్ చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా, వీడియోస్ కొంచెం ఫాస్ట్గా పెట్టండి అని. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇబ్బందిగా అయిపోయి మనకి కొంచెం డిలే అవుతున్నాయి. బట్ ఇంకా మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా ఆలస్యం ఏమి ఉండదండి. మీరు అడిగినవన్నీ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను 100%. థ్యాంక్ యూ.